ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినం మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది ఇతరులతో గొడవ పడుతూ ఉంటారు. ఏదో ఒక చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, చిన్న చిన్న దెబ్బలాటలు వచ్చి, కొట్లాట వచ్చి, ఒక చిన్న మాట పెద్దగా అయ్యి గొడవలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మాట్లాడుకోకుండా, ఒకరికొకరు క్షమించుకోకుండా వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మనకు బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుందంటే, క్షమాగుణం కలిగి ఉండాలని మనకు నేర్పిస్తుందండి. హల్లెలూయా. మనకు పరలోక ప్రార్థన నేర్పించిన మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు వారు కూడా తన పరలోక ప్రార్థనలో ఏం చెప్పారంటే, మనం ఇతరులను క్షమిస్తే మనం కూడా క్షమించబడదామని దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. మనం వాక్యాన్ని కూడా బైబిల్ నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మరొకసారి చదువుదాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాన్ని 2 సార్లు చదివానంటే, మనం మొదటిగా అక్కడ ఏముందంటే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము కానీ ఇతరులను క్షమిస్తే ఆ తర్వాత దేవుడు మనల్ని క్షమించమని మనమే ప్రార్థిస్తున్నాం. కానీ మనం ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాం? దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవాది దేవుడు మనకు ఒక ఉపమానాన్ని, అదే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో మనకు చెప్తూ ఉంటాడు. అదేమిటంటే, ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు. అతని కింద ఒక దాసుడు ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. అతను కొన్ని వేల రూపాయల డబ్బులు తన యజమాని దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నప్పుడు అతను దాన్ని తీర్చలేకపోయినప్పుడు యజమాని పిలిచి అడుగుతాడు, నా అప్పు ఎప్పుడు తీరుస్తావని. అతను ఏమంటాడంటే, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను తీర్చలేను, నా ఆస్తి అంతా అమ్మినా కూడా నేను అప్పు నేను తీర్చలేనని చెప్పినప్పుడు ఆ యజమాని దయ చూపించి, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు కాబట్టి తను దేవుడుగా అక్కడ పోల్చుకున్నాడు. ఆ యజమానుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. క్షమించిన వెంటనే ఇతను ఈ దాసుడికి ఇంకొకడు అప్పై ఉన్నాడు. జస్ట్ ఒక 25 లేదా 30 రూపాయల వరకు మాత్రమే అతను అప్పై ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించి, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇస్తేనే నేను వదిలిపెడతాను, లేకపోతే నేను వదిలిపెట్టనని ఆ 20-30 రూపాయలు ఇవ్వాల్సిన ఒక దాసుని పట్టుకొని చెరసాల్లో వేయించి అతని బందీ గృహానికి అప్పగిస్తాడండి. దీన్ని బట్టి తెలుసుకున్న యజమానుడు ఏం చేస్తాడంటే, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు మాత్రం నీ తోటి దాసుని ఎందుకు క్షమించవు అని ఏం చేస్తాడంటే, ఇది చెడ్డవాడు, ఇతను మంచివాడు కాదని చెప్పి ఇతన్ని చీకట్లోకి తోసివేయమని తన దాసుడికి ఆజ్ఞాపిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం కానీ మన స్నేహితులను కావచ్చు, మన తోటి వారిని కావచ్చు, మన చుట్టూ ఉన్న వారిని కావచ్చు, మనం క్షమించగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడండి. దీనికి ఈ వాక్యం విన్నప్పుడు పేతురు గారు ఏమంటారంటే, నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని ఒక మాట అడుగుతాడు. దానికి యేసు ప్రభువుల వారు ఏం సమాధానం చెప్తారో మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదెము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు మట్టుకు క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, పేతురు అడిగిన ప్రశ్నకు 7 మార్లు క్షమించాలా అంటే, కాదు 77 సార్లు క్షమించాల్సి వచ్చినా కూడా క్షమించాలని చెప్తున్నారండి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏది ఉన్నా కూడా ఉదయానికి ఉన్నదాన్ని సాయంకాలానికి ముగించే విధంగా, మనకున్న కోపాన్ని మనం తగ్గించుకునే విధంగా, మనం ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగే విధంగా మనం కానీ ఉండగలిగినట్లయితే దేవుడు కూడా మన పాపములను క్షమిస్తాడు. మనం కూడా దేవుని నీతిమంతులుగా తయారు చేయబడతాం. కాబట్టి క్షమించేవారుగా తయారు చేయబడతాం. మనం కూడా క్షమింపబడేవారుగా తయారు చేయబడతాం. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో మనం కూడా క్షమించబడతాం. కాబట్టి ఇతరులను క్షమిద్దాం, మన పాపములను కూడా దేవుని క్షమించమని వేడుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.